తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది అనేది తెలుసుకుందాం. దానికి మనం ఏమైనా ఉపాయాలు ఉన్నాయా, మందులు ఎంతవరకు ఉపయోగపడుతుంది మనం మాట్లాడుకోవచ్చు. ఈ తెల్ల జుట్టు అనేది ఈ జనరేషన్లో జనరేషన్ టు జనరేషన్ మార్పు వస్తుంది. మన తాతల తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా 70-80 ఏళ్ళు వచ్చినా కూడా ఒక తెల్ల వెంట్రుక ఉండేది కాదు. తర్వాత జనరేషన్లో 40-50 వచ్చేసరికి తెల్ల జుట్టు వచ్చేది. ఇప్పుడు 20 ఇయర్స్ దాటంగానే కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది మెలనిన్ అనే పిగ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి కలర్ రావాలన్నా, హెయిర్ కలర్ రావాలన్నా మెలనిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది తయారవడం ఇంపార్టెంట్. ఎండకు ఎక్కువగా తిరిగే వాళ్ళల్లో మెలనిన్ ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది. అంటే విటమిన్ డి వలన. విటమిన్ డి తగ్గడం కూడా ఒక కారణం కావచ్చు ఇప్పుడు తెల్ల జుట్టు రావడానికి. ఎందుకంటే మెలనిన్ స్టిమ్యులేట్ కావాలంటే ఎండ, సూర్యరశ్మి తగలం ఇంపార్టెంట్. ఆ సూర్యరశ్మి లేదు ఇప్పుడు. అన్ని కొంటున్నాం కానీ సూర్యరశ్మి కొనలేము. ఉన్నదాన్ని కూడా ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆ టైం ప్రకారం నిద్ర లేకపోవడము, తర్వాత ఇట్లా ఉండడం వల్ల, లేకపోతే బయటికి పోయినప్పుడు కూడా ఏ కార్లోనో బయటకు వెళ్ళిపోతే ఎండ తగలదు. కొన్ని అపార్ట్మెంట్ స్టైల్ వచ్చేసింది ఇప్పుడు. 12 అయినా కూడా ఎండ తగలి ఇండ్లు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో కూడా మనం విటమిన్ డి, సూర్యరశ్మి ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఇవన్నీ కారణాలు మనకి. ఇంకొకటి మనం తీసుకునే ఫుడ్. రెండవది వచ్చేసి కెమికల్స్, ఏమైనా ఆయిల్ కానీ వీటిల్లో ఏమైనా ఉన్నా తెల్లకు తగలడం వల్ల కూడా కెమికల్స్ ఎఫెక్ట్ వల్ల కూడా గ్రే హెయిర్ వస్తుంది. వీటికి పరిష్కారాలు ఏం చేస్తున్నారు? చిన్న వయసులోనే ఇప్పుడు కలర్ వ్యాల్సి వచ్చిన పరిస్థితి. 20 ఇయర్స్ రాగానే కలర్ కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా కొంతమంది న్యాచురల్ గా తెచ్చుకుంటున్నారు. అంటే విటమిన్ సి, ఆమ్లా పౌడర్, తర్వాత ఇట్లాంటివి కొన్ని కొబ్బరి నూనె ఇవన్నీ చేసి కాంచి వాటిని ఒక పేస్ట్ మార్గా చేసి తలకు అప్లై చేస్తుంది. దానివల్ల కూడా కొంత రిలీఫ్ వస్తుంది. సో ఇట్లా ఎవరికి తెలిసిన ప్లాన్ వాళ్ళు చేస్తున్నారు. కానీ మూల కారణం ఏంటి వైట్ హెయిర్ రావడం అంటే కొంతమందిలో వంశపారంపర్యంగా వస్తుంది. కొన్ని ఛాన్స్ అంటే 20% అట్లా. మిగతా వాళ్ళలో ప్రజెంట్ లైఫ్ స్టైల్, ఆహారం కరెక్ట్గా ఉండకపోవడం, తర్వాత వచ్చేసి ఇట్లా కెమికల్ ఎక్స్పోజర్ ఏమైనా ఉండడం, లేదా కొన్ని జబ్బులు దీర్ఘకాల వ్యాధులు వచ్చినప్పుడు కొన్ని మందులు వాడడం వల్ల కూడా కొంత సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. సో ఇలాంటివి ఏమైనా సరే మన డైలీ లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. ఇంకోటి స్ట్రెస్, నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా మళ్ళీ హార్మోన్స్ తగ్గడానికి కారణం అనమాట. సో ఇలా ఏం కారణం అనేది కనుక్కొని దానికి సరైన పరిస్థితి చూద్దాం. ఇప్పుడు ఏ కారణమైనా సరే ముందు మనకు రిలీఫ్ కావాలంటే వెంటనే క్రీమ్ కలర్, బ్లాక్ కలర్ తీసుకొని కలర్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. సో దానికి ఇంకా ఆల్టర్నేటివ్ వేరేది లేదు. అది ఏ కారణమైనా కానీ దీనికన్నా ముందు మనం ఒకవేళ డైట్లో ఏమైనా ప్రాబ్లమా, నిద్రలో ప్రాబ్లమా, ఇలాంటివి లేదా వంశపారంపర్యమా తెలుసుకొని దానికి కొన్ని చిట్కాలు పాటించడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. డైరెక్ట్గా కలర్స్ పోకుండా. కొంతమందికి అలర్జీ ఉంటుంది, కలర్ తగిలితే స్కిన్ అంతా ర్యాష్ వస్తుంది. అలాంటి వాళ్ళకు ఈ చిట్కాలు చాలా ఉపయోగపడతాయి. అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా మనము గోరింటాకు, తర్వాత కొబ్బరి నూనె, ఉసిరి ఇవన్నీ కలిపి పేస్ట్ మార్క్ చేసుకుని తలకు అప్లై చేయడం వల్ల స్లోగా బ్లాక్ కలర్ వస్తుంటుంది. కొంతమంది డైరెక్ట్గా మందారం ఆయిల్ దాన్ని కూడా తయారు చేసుకొని పెట్టుకుంటారు. అది కూడా మంచిది. సో దీంతో పాటు హోమియోలో కూడా ఎక్సలెంట్ మందులు ఉన్నాయి. దానికి రీజన్ తెలుసుకొని కరెక్ట్గా మందులు వాడుకుంటే కరెక్ట్ అవుతుంది. కానీ కొంత ఓపిక అనేది చాలా అవసరం. నమస్తే.